వెల్కమ్ టు SAC న్యూస్. వెంకాయమ్మపేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలి. కడియం మండలంలో గల వెంకాయమ్మపేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ వెంకాయమ్మపేట గ్రామ ప్రజలు మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. కడియం తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మపేట గ్రామస్తులు మాట్లాడుతూ ప్రత్యేక పంచాయతీకి కావలసిన అన్ని అర్హతలు వెంకాయమ్మపేట గ్రామానికి ఉన్నాయని, కానీ ఈ గ్రామం మేజర్ పంచాయతీ అయిన కడియపులంకలో విలీనమై ఉండడం వలన కడియపులంక పంచాయతీ కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకాయమ్మపేట గ్రామం జాతీయ రహదారికి సమీపంలోనే ఉన్నప్పటికీ కడియం మండలంలోని అన్ని గ్రామాల కంటే వెనుకబడిన గ్రామంగా ఉన్నదని, కాబట్టి ఈ గ్రామాన్ని కడియపులంక పంచాయతీ నుండి వేరుచేసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే కడియం ఎంపీడీఓ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తదితరులకు వినతిపత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు.